కులగణన సర్వే చాలా పకడ్బందీగా చేశామని, విపక్షాల ఆరోపణలు సరైనవి కాదన్నారు మంత్రులు. కులగణనను అడ్డుకుంటే బీసీ బిడ్డలకు అన్యాయం జరుగుతుందన్నారు. త్వరలో కులగణన సర్వేపై పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామని చెప్పింది ప్రభుత్వం. ఇటు ఎకరం వరకు రైతు భరోసాను రైతుల ఖాతాలో జమ చేసింది ప్రభుత్వం. ఇటీవల వరల్డ్ కప్ సాధించిన అండర్-19 మహిళా జట్టు సభ్యురాలు గొంగడి త్రిషకు కోటి నజరానా ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. అండర్-19 T20 వరల్డ్ కప్ సాధించడంలో కీలక పాత్ర పోషించిన తెలంగాణ అమ్మాయి గొంగడి త్రిషకు భారీ నజరానా ప్రకటించింది ప్రభుత్వం. ఆమెకు ₹1 కోటి చెక్కును అందించారు సీఎం రేవంత్ రెడ్డి. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిశారు గొంగడి త్రిష. ఈ సందర్భంగా సీఎం అభినందించారు. భవిష్యత్తులో దేశం తరపున మరింతగా రాణించాలని ఆకాంక్షించారు రేవంత్. మరోవైపు అండర్-19 వరల్డ్ కప్ జట్టులో సభ్యురాలిగా ఉన్న మరో తెలుగు క్రికెటర్ ధృతికి 10 లక్షలు ప్రకటించారు. హెడ్ కోచ్, ట్రైనర్లకు చెరో 10 లక్షలు ఇస్తున్నట్లు చెప్పారు. ఎకరం వరకు సాగులో ఉన్న భూములన్నింటికీ రైతు భరోసా నిధులు జమ చేశామని చెప్పారు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. 17 లక్షల మంది రైతుల అకౌంట్లలో 1126 కోట్లు జమ చేసినట్లు ప్రకటించారు. ఇప్పటి వరకు రైతు బంధు 7625 కోట్లు జమ చేసినట్లు చెప్పారు. పంట గిట్టుబాటు కోసం ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. ఈ యాసంగిలోనూ సన్నాలకు బోనస్ ఇస్తామన్నారు తుమ్మల. కులగణన సర్వే హడావిడిగా చేసింది కాదని, పకడ్బందీగా సర్వే చేపట్టామన్నారు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క. 1,00,000 మందికి పైగా అధికారులు సర్వేలో పాల్గొన్నారని చెప్పారు. పైలట్ ప్రాజెక్టుగా 4 జిల్లాలను ఎంపిక చేసి ఎన్యుమరేటర్లకు శిక్షణ ఇచ్చిన తరువాతే సర్వే ప్రారంభించామన్నారు. సర్వే జరిగిన తీరుపై త్వరలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తామని చెప్పారు బట్టి. రాష్ట్రంలో అనేక మంది ఇది జరగకూడదని, కొద్దిమంది కుట్రదారులుగా ఉన్నటువంటి వాళ్ళు అనేక రకాల ప్రయత్నాలు చేసి వీటిపైన తప్పుడు ప్రచారం చేసి ప్రజల్ని పాల్గొనొద్దని పిలిపిస్తే కూడా పెద్ద ఎత్తున ప్రజలందరూ ఈ సర్వేకి సహకరించినందుకు ప్రతి కుటుంబానికి కూడా నేను ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే జరిగినటువంటి పూర్తి ప్రక్రియ చాలా ట్రాన్స్పరెంట్ గా చేశాం. ఈ ప్రక్రియ సంబంధించి కూడా కొద్ది రోజుల్లో మీడియా మిత్రులందరూ కూడా ఒక డీటెయిల్డ్ ప్రెజెంటేషన్ కూడా ఇవ్వాలని ఆలోచన చేస్తా ఉన్నాం. బీసీల ప్రయోజనాలను అడ్డుకోవద్దని కోరారు మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ. వెనుకబడిన కులాలు ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలంటే ఈ కులగణన రిపోర్టు కీలకమని చెప్పారు. తప్పుడు లెక్కలతో బీసీలను కన్ఫ్యూజ్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ చేస్తోందన్నారు మంత్రులు. మా బిడ్డలైనా, మా భాగస్వాములైనా, మా హక్కు కోసం గతం నుంచి పోరాడిన బీసీ సంఘాలు కూడా తప్పుదారిన పడతా ఉన్నాయి. వాస్తవం ఇది జరిగింది. అందులో భాగస్వాములం మేము. శాసనసభ్యులుగా, మంత్రులుగా, ప్రభుత్వంలో ఉన్న వాళ్ళం. దయచేసి బలహీన వర్గాలకు సంబంధించి ఒక రోడ్ మ్యాప్ తయారైతా ఉంది. వేరే వాళ్ళు చేసేటువంటి ట్రాప్లో పడకండి. డిస్కషన్ కు పెట్టినప్పుడు వాళ్ళేమైనా తప్పులుంటే చెప్పాలి, సలహాలుంటే ఇవ్వాలి. అంతేగాని దీన్ని అసలు మేము ఎక్కడా కూడా ఆమోదించామని చెప్పి వాళ్ళు బాయ్కాట్ చేసి పోవడం ఏదైతే ఉందో, బీసీల మీద వాళ్లకు ఎటువంటి ప్రేమ ఉందో అర్థమవుతా ఉంది. వచ్చే 2 ఏళ్లలో R&Bలో దేశానికే తెలంగాణ రోల్ మోడల్ గా మారుతుందన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. దాదాపు 25,000 కోట్లతో రోడ్లను డెవలప్ చేస్తామన్నారు. ఎమర్జెన్సీ కింద సీఎం రేవంత్ 500 కోట్లు ఇచ్చారని చెప్పారు. ఈ నెల 17 కల్లా టెండర్లు పిలుస్తామని చెప్పారు. త్వరలో పనులు మొదలు పెడతామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ వచ్చే 2 years లో తెలంగాణ ఇండియాలోనే R&B డిపార్ట్మెంట్ లో రోల్ మోడల్ గా ఉండే విధంగా మా రోడ్స్ డిజైన్ చేసి దాదాపు టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ వాళ్ళ కన్సల్టెంట్ మెయింటెనెన్స్ తో పాటు 25,000 కోట్ల వాల్యూతో 15 years కి సంబంధించి పర్మనెంట్ గా ఈ రోడ్స్ ఒక క్వాలిటీతోని స్టాండర్డ్ స్పెసిఫికేషన్ తో చేయడం జరుగుతుంది. రాష్ట్రంలో గతంతో పోలిస్తే బీసీ జనాభా పెరిగిందన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి. రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సర్వే పూర్తిగా శాస్త్రీయంగా జరిగిందన్నారు. స్వాతంత్ర్యం తరువాత అత్యంత పకడ్బందీగా, పూర్తి పారదర్శకంగా నిర్వహించిన సర్వే ఇదని తేల్చి చెప్పారు. 2011 జనాభా లెక్కల తరువాత క్షేత్రస్థాయిలో కులగణన నిర్వహించామన్నారు. విపక్షాలు తప్పుడు గణాంకాలతో ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాయన్నారు. కులగణనకు ప్రజల నుంచి వస్తున్న స్పందన చూసి ఓర్వలేకే విపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయన్నారు మంత్రి సీతక్క. పక్కాగా అన్ని కులాల లెక్కలను సేకరించడంతో పాటు ఎస్సీ రిజర్వేషన్ల పంచాయతీని పరిష్కరించామని చెప్పారు. ఇక తీన్మార్ మల్లన్నను ఎమ్మెల్సీగా గెలిపించేందుకు ఎంతో కష్టపడ్డామన్నారు. ఆయన పార్టీ లైన్లోనే మీడియాతో మాట్లాడాలన్నారు. గాంధీ భవన్లో కార్యకర్తల ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి సమస్యలపై వినతులను తీసుకున్నారు. ఇక మా పార్టీ కాదా ఆయన డిసైడ్ చేసుకోవాలి. ఇప్పుడు నా బాధ
ఎందుకంటే నేను కూడా మల్లన్న కోసం చాలా కష్టపడ్డాం, పనిచేసినాం. పార్టీలో మాట్లాడాలనుకున్నప్పుడు పార్టీ లైన్లో ఉండాలి, లేదా మీకు డౌట్స్ ఉంటే ఇది ఎట్లా చేసినామని ఆయనను కూడా 2-3 మీటింగ్లో పిలిచినాం. ఆయనను కూడా 2-3 మీటింగ్లకు వచ్చిండు. ఇవాళ కులగణన జరుగుతుంటే ఈ యొక్క సమగ్ర సర్వేలో అధికారులకు సహకరించాల్సినటువంటి ప్రజాప్రతినిధులుగా ఉండి బీఆర్ఎస్ పార్టీ ఎంత దుర్మార్గం అంటే వాళ్ళు ఈ సర్వేలో పాల్గొనలే. గిరిజనుల అభివృద్ధికి ఐకమత్యంతో పనిచేద్దామని పిలుపునిచ్చారు మంత్రి సీతక్క. మాసప్ ట్యాంకులో అన్ని పార్టీల ఎస్టీ ఎమ్మెల్యేలతో మంత్రి సీతక్క సమావేశమయ్యారు. ప్రపంచంలో ఎక్కడైనా అత్యంత వెనుకబడిన జాతులు గిరిజనులేనన్నారు సీతక్క. ఎస్టీల సామాజిక ఆర్థిక పరిస్థితులపై అధికారులు నివేదిక సమర్పించాలని ఆదేశించారు. నివేదిక ఆధారంగానే బడ్జెట్లో నిధులు కేటాయిస్తామని చెప్పారు. గత ప్రభుత్వం గిరిజనులను పట్టించుకోలేదన్న సీతక్క ఐటీడీఏలను బలపరిచి పోడు భూముల సమస్యకు పరిష్కారం చూపుతామన్నారు. రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఎస్టీ ఎమ్మెల్యేలు ప్రత్యేకంగా సమావేశం అవుతారని చెప్పారు. యూజీసీ ముసాయిదాకు వ్యతిరేకంగా బెంగళూరులో బీజేపీయేతర రాష్ట్ర ప్రభుత్వాలు భేటీ అయ్యాయి. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నాయకత్వంలో సమావేశం జరిగింది. యూజీసీ ముసాయిదాకు వ్యతిరేకంగా నిర్ణయం తీసుకున్నాయి రాష్ట్ర ప్రభుత్వాలు. తెలంగాణ నుండి మంత్రి శ్రీధర్బాబు, ఉన్నత విద్యామండలి చైర్మన్ బాలకృష్ణారెడ్డి, టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ దేవసేన అటెండ్ అయ్యారు. అవసరమైతే లీగల్ ఫైట్ చేయాలని నిర్ణయించారు.